Hello guys, today topic is floor based file. Seven friends I, J, K, L, M and P lives in a seven floor building. The ground floor is number one, the floor above it is number two and so on. M does not live on any even numbered floor. P does not live on the topmost floor. Only one person lives between M and P. I does not live on an even numbered floor and does not live బిలో ఎన్ అంటే ఎన్కి బిలో ఐ ఉండకూడదు, ఐ అనేది ఈవెన్ నెంబర్లో ఉండకూడదు, అంటే ఓన్లీ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో మాత్రమే ఉండాలి. ఎల్ డస్ నాట్ లివ్ ఇమీడియట్లీ ఎబో ఆర్ ఇమీడియట్లీ బిలో పి, అంటే పీకి బిలో అండ్ ఎబో అనేది ఎల్ అనేది ఉండకూడదు, అంటే ఇమీడియట్లీ. Two persons lives between L and M. Both K and J do not live on even odd numbered floor. There are two floors between the floor on which P and K. N lives on floor number 5. అంటే if N అనేది ఫ్లోర్ నెంబర్ 5లో అనేది మెన్షన్ చేశాడు. లెట్స్ స్టార్ట్ ది ఫజిల్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇక్కడ ఎలా మెన్షన్ చేశాడంటే టాప్ మోస్ట్ ఈజ్ 7th అండ్ బాటమ్ మోస్ట్ ఈజ్ 1. అంటే మనం ఫస్ట్ ఫజిల్ 7 6 5 4 3 2 1 దిస్ ఈజ్ ద ఫ్లోర్స్. అంటే 2 పాసిబిలిటీస్ వేసుకొని మనం ట్రై చేస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఆ ఫజిల్ అనేది. N lives on floor number 5. Sorry guys. Nకి బిలో అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అనేది ఐ అనేది ఉండకూడదు, అంటే 2 పాసిబిలిటీస్లో 2 వేసేసుకుంటే ఐ. M does not live in even numbered floor, అంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్, అంటే పాసిబిలిటీ 1 అండ్ 2లో M అనేది ఒక పాసిబిలిటీ అండ్ థర్డ్ అండ్ ఫస్ట్. అయితే ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ ఎం అండ్ పి. ఎం అండ్ పిలో ఓన్లీ వన్ పర్సన్ మాత్రం. పాసిబిలిటీ 1లో ఎం అండ్ పిలో ఎం అనేది థర్డ్ ఫ్లోర్లో ఉంది, పి అనే దానికి 1 పర్సన్ మాత్రమే ఉండాలి. 5th ఫ్లోర్లో అనేది ఎన్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవాలి. పికి ఇమీడియట్లీ ఎబో అండ్ బిలో ఎల్ అనేది ఉండకూడదు. ఓకే, దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ పి అండ్ కే. పి అండ్ కేలో 2 ఫ్లోర్స్, అంటే ఉన్న 2 ఫ్లోర్స్ మాత్రమే. ఇందులో సెకండ్ పాసిబిలిటీలో ఎల్ అనేది పీకి బిలో అండ్ ఎబో అనేది ఉండకూడదు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ ఈజ్ ద రాంగ్. ఎల్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉండదు కాబట్టి 6th ఫ్లోర్. జే అండ్ కేలో ఆడ్ నెంబర్స్ కాదు, అంటే ఈవెన్ నెంబర్, అంటే సెకండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, అంటే పాసిబిలిటీ 1 అనేది రైట్. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. మనకు ఐఎల్ ఎన్ కే ఎంజే పి. కే లీవ్స్ ఆన్ విచ్ ఫ్లోర్? 1 2 3 4, అంటే 4th ఫ్లోర్, అంటే ఏ ఇస్ ద ఆప్షన్. Who among the following lives on floor number 3? Floor number 3 and the M, అంటే none is the option. How many persons live between L and K? L and Kలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉంది కాబట్టి C is the option. నెక్స్ట్ వన్ ఈజ్ ద నార్త్ బేస్డ్ ఫజిల్. ఇందులో నార్త్ బేస్డ్ ఫజిల్ అంటే ఈ డైరెక్షన్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఏంది? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, వెస్ట్ సౌత్, సౌత్ ఈస్ట్, ఇది డైరెక్షన్స్. నార్త్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ దట్ నార్త్ డైరెక్షన్, అంటే ఇలా. ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అంటే మనం ఇలా తీసుకోవాలి.
అంటే ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తాడు, 2 ప్యారలల్ బేస్డ్ అని ఇచ్చేది సమ్ పర్సన్స్, అంటే 4 మెంబర్స్ ఈచ్ ప్యారలల్ రో 2 పర్సన్స్ అని ఇచ్చాడు అనుకో, అంటే సమ్ 2 పర్సన్స్ నార్త్ డైరెక్షన్, సమ్ 2 పర్సన్స్ ఆర్ సౌత్ డైరెక్షన్ ఇలా ఇస్తాడు. లేకుంటే 2 పర్సన్స్ ఆర్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ సమ్ 2 పర్సన్స్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ ఇలా కూడా ఇస్తాడు. మనం ఇప్పుడు చేయాల్సింది నార్త్ బేస్డ్ ఫజిల్. 7 persons A, B, C, D, E, F and G are sitting in a straight line in a north direction but not necessarily in the same order. అంటే ఒక ఆర్డర్లో అనేది ఇవ్వలేడు. B sits third to the right of E, D sits second to the right of B, F and C are immediate neighbors of each other. F does not an immediate neighbor of E. Only one person sits between D and A. D is not an immediate neighbor of B. అంటే 7 పర్సన్స్ అనేది మెన్షన్ చేశాడు. అది నార్త్ బేస్డ్ ఫజిల్లోనే 7 పర్సన్స్ 2, 3, 4, 5 7 పర్సన్స్ అయితే అందరూ నార్త్ డైరెక్షన్లోనే ఉన్నారు. 3, 4, 5, 6, 7 అంటే 2 పాసిబిలిటీస్ తీసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది పజిల్ అనేది. ఓకే, B sits third to the right of E, G sits second to the right of B. అంటే ఈకి థర్డ్ టు ది రైట్లో B, Bకి సెకండ్ టు ది రైట్లో G. అంటే 3, 6 పర్సన్స్ అనేది ఫిల్అప్ అయ్యారు. అంటే 2 పాసిబిలిటీస్లో తీసుకుంటాం కాబట్టి 1, 2, 3. ఈకి థర్డ్ టు ది రైట్లో B, Bకి సెకండ్ టు ది రైట్లో G ఇలా రావచ్చు. ఈకి థర్డ్ టు ది రైట్లో B, Bకి సెకండ్ టు ది రైట్లో G. ఓకే, F and C are immediate neighbors of each other. F is not an immediate neighbor of E. అయితే F అనేది ఇక్కడ రాదు. అంటే F and C are immediate neighbors. C and F are immediate neighbors. Only one person sits between D and A. D is not a neighbor of B. అంటే A and D. అంటే D and Aలో సెకండ్ పాసిబిలిటీలో అనేది మనకి ఎక్కడ అనేది రావటం లేదు కాబట్టి పాసిబిలిటీ సెకండ్ అనేది రాంగ్. దిస్ ఈజ్ ద ఫజిల్. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. మనకు వచ్చిన పాసిబిలిటీ ఏంటంటే ECF BA GD. How many persons are sitting between G and D? G and Dలో ఎంతమంది ఉన్నారు? నన్. అంటే ఒక్కళ్ళు కూడా కూర్చోలేరు. అంటే నన్ అంటే ఏ ఇస్ ద ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ పేర్స్ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ది లైన్? అంటే D and E, E and D అంటే సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు D? అంటే D నుంచి B అనేది ఏ ప్లేస్లో కూర్చుందని చూసుకోవాలి. 1, 2, 3 అంటే థర్డ్ టు ది లెఫ్ట్. C is the option. Next one, this is the box based puzzle. A, B, C, D, E, F, G and H are 8 different boxes. They are arranged in such a manner that box 1 is at the bottom, the box 2 is above it and so on, such that the topmost box is number 8. C is box number 3. There are only 2 boxes between the box C and the box G. Box H is placed immediately above box B. There is only one box between the box E and the box F. Box E is placed above box F. There is only one box between the box C and box D.
Box D is somewhere below E. Let's start the puzzle. ఒక్కొక్కసారి బాక్స్ నెంబర్స్ అనేవి బాటమ్ అండ్ టాప్ అనేది ఇస్తాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. 8 బాక్సెస్ అని ఇచ్చేసి డైరెక్ట్ కంటిన్యూస్గా పజిల్ అనేది మెన్షన్ చేస్తాడు. ఇక్కడ మనకి ఏంటంటే బాక్స్ అనేది ఈ బాటంలో ఉంటుంది, బాక్స్ 1 అనేది. బాక్స్ 2 వచ్చేసి బాటమ్ 2లో ఉంటుందని మెన్షన్ చేశాడు. అంటే 8 బాక్సెస్ అన్నమాట. అంటే 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఓకే, సి ఈజ్ బాక్స్ నెంబర్ 3. అంటే ఇక్కడ అనేది డైరెక్ట్గా ఇచ్చాడు, బాక్స్ నెంబర్ 3లో సి అనేది ఉంటుంది. అండ్ there are only 2 boxes between the box C and box G. బాక్స్ C అండ్ బాక్స్ G అంటే 2 బాక్సెస్ ఉంటాయి. అంటే సికి బిలో తీసుకున్నాం అనుకో 2 బాక్సెస్ అనేవి గ్యాప్ అనేది లేదు కాబట్టి ఎబో తీసుకోవాలి, C అండ్ G. నెక్స్ట్ వన్, బాక్స్ H is placed immediately above బాక్స్ B. అంటే బాక్స్ బికి ఇమీడియట్గా ఎబో హెచ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ వస్తుంది ఇప్పుడు 8-7లో రావచ్చు, 5-4లో రావచ్చు, 2-1లో రావచ్చు, అంటే ఎక్కడైనా రావచ్చు. అంటే ఫస్ట్ 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం కదా, 2 పాసిబిలిటీస్లో ఒక రాలి ఇది బి అండ్ హెచ్, బి అండ్ హెచ్. Okay, there is only one box between the box E and the box F. బాక్స్ E is placed above బాక్స్ F. అంటే బాక్స్ Fకి above అంటే 1 గ్యాప్ అనేది ఉండాలి. ఈ పాసిబిలిటీ సెకండ్లో అనేది 1 గ్యాప్ అనేది ఎక్కడ రాదు కాబట్టి పాసిబిలిటీ రాదు. ఇప్పుడు మనకి ఇక్కడ పాసిబిలిటీ 1లో ఇక్కడ F ఇక్కడ E అనేది వస్తుంది. అయితే there is only one box between C and D. C and Dకి 1 బాక్స్ అనేది ఉండాలి. అయితే ఈకి బిలోని డి ఉండాలి. అంటే ఈకి బిలోని డి ఉండాలంటే ఇక్కడ వస్తుంది. అంటే రిమైనింగ్ ఏ బాక్స్ ఉంది, ఏ అనేది రిమైనింగ్. దిస్ ఈజ్ ద పాసిబిలిటీ 1. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. బాక్స్ ఏమొచ్చింది, H, B, G, A, E, C, F, D. Okay. Which among the following is the bottommost box? Bottommost box in the D. D is the option. Four of the following 5 are like in a certain way and hence they form a group. Which one of the following does not belong to that group? H అనేది టాప్ మోస్ట్, అంటే దిస్ ఈజ్ అ ఈవెన్ బాక్స్. ఈ అనేది 1 2 3 4 అంటే ఇది ఈవెన్ బాక్స్. జీ వచ్చేసి ఈవెన్ బాక్స్, ఏ వచ్చేసి ఆడ్ బాక్స్. ఆడ్ బాక్స్ కాబట్టి దిస్ ఈజ్ ద ఆప్షన్. ఎఫ్ అనేది ఏంది ఈవెన్ బాక్స్ అంటే సెకండ్ బాక్స్ కదా. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ జీ అండ్ సి? జీ అండ్ సిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి. అంటే ఏ ఇస్ ద ఆప్షన్. దిస్ ఈజ్ ద సర్కిల్ బేస్డ్ పజిల్ టువర్డ్స్ ది సెంటర్. అంటే 8 పర్సన్స్ అనేది ఇచ్చాడు. ఒక్కొక్కసారి పర్సన్స్ అనేది మెన్షన్ చేసేసి అవుట్ సైడ్ అని ఇస్తాడు, లేదంటే సమ్
పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇస్తాడు. మనకి ఇప్పుడున్న ఫజిల్ మాత్రము టువర్డ్స్ ది సెంటర్ అంటే ఇన్సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ అంటే తెలియదుగా, ఇన్సైడ్ అని ఇచ్చినప్పుడు మనకి రైట్ సైడ్లో నుంచి రైట్ హ్యాండ్కి రైట్, లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్. అదే అవుట్ సైడ్ ఇచ్చిన అనుకో దానికి ఆపోజిట్లో. దెర్ ఈజ్ వన్ పర్సన్ బిట్వీన్ P అండ్ Q ఐదర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆర్ రైట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే Q అండ్ Pలో 1 పర్సన్ ఉంటాడు. అయితే Qకి రైట్లో 1 పర్సన్ ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్లో 1 పర్సన్ ఉండొచ్చు. Q is thought to the left of R. S is to the immediate right of R. The number of people sitting between SP is equal to TS. సపోజ్ ఎస్పీలో 2 మెంబర్స్ ఉన్నారనుకో, అంటే T అండ్ ఎస్లో కూడా 2 మెంబర్స్ ఉండాలన్నమాట. U is not an immediate neighbor of T. V is second to the left of U. There is 1 person sitting between V and W. 8 members. There is 1 person between P and Q either from the left or right. P అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకో, అంటే ఐదర్ రైట్ ఐదర్ లెఫ్ట్ అంటే పాసిబిలిటీలో అయితే చేద్దాం. అండ్ Q సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ R, అంటే ఆర్కి లెఫ్ట్లో Q అనేది కూర్చోవాలి. అంటే ఇక్కడనే కదా 1 2 3. S is to the immediate right of R, అంటే ఆర్కి ఇమీడియట్ రైట్లో S. అయితే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ SP అండ్ TS, SPలో 1 పర్సన్ ఉన్నారు, TSలో 1 పర్సన్ ఉండాలి. U is not a neighbor of T. U is not a neighbor of T కాబట్టి Q అండ్ P మిడిల్లో వస్తుంది. V is second to the left of U. Uకి సెకండ్ లెఫ్ట్లో V. There is 1 person sitting between V and W. This is the puzzle. Okay. Who among the following is sitting second to the left of R? R అంటే ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఏమున్నాయి, ఫస్ట్ లెఫ్ట్లో P, సెకండ్ లెఫ్ట్లో U. U is the option అంటే A. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు T? T నుంచి P అంటే 1 2 3 4. అంటే ఇప్పుడు రైట్లో తీసుకున్నాం అనుకో 4th to the రైట్, లెఫ్ట్లో తీసుకుంటే 4th to the లెఫ్ట్, అంటే B అండ్ C 4th to the left and 4th to the right. How many persons sitting between R and T? R and Tలో ఎన్ని మంది? ఇప్పుడు ఆర్కి టీకి, ఆర్ నుంచి రైట్లో చూసుకుంటే 2 మెంబర్స్, లెఫ్ట్లో చూసుకుంటేనేమో 4 మెంబర్స్. అంటే 4 మెంబర్స్ లేదు కాబట్టి ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ ఉంది, అంటే ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఇదే ఆప్షన్. ఏ ఇస్ ద ఆప్షన్.